1922 ఇన్సులిన్ హ్యూమన్ బాడీలో కామన్ గా ఉండే హార్మోన్. ఫ్యాట్ ను కంట్రోల్ చేసి డయాబెటీస్ రాకుండా చేసే ఆయుధం. బాడీలో ఇన్సులిన్ తక్కువైతే వచ్చే ప్రమాదాలకు లెక్కే లేదు. దాన్ని కంట్రోల్ చేసేందుకు ఇన్సులిన్ ఓ మందుగా వచ్చింది. దానికి పేటెంట్ దొరికింది ఈ రోజే. డాక్టర్ ఫెడ్రిక్ బ్యాంటింగ్ అనే సైంటిస్ట్ మొదటిసారి కుక్కల క్లోమ నుంచి ఇన్సులిన్ తీసి తయారు చేశారు. 1933 ఎడ్డీ ఆడమ్స్ ప్రపంచంలో 13 యుద్ధాలను కవర్ చేసిన ఫేమస్ ఫోటో జర్నలిస్ట్. ఆయన సాహసాలతో జర్నలిజంలో అత్యున్నత పురస్కారం పులిట్జర్ ప్రైజ్ దక్కింది. అమెరికా పెన్సిల్వేనియాలో ఆయన పుట్టింది ఈ రోజే. కొరియన్ వార్ సందర్భంగా అమెరికా మెరైన్ కార్ప్స్ లో ఫోటోగ్రాఫర్ గా సేవలందించారు. 1964 నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలాకు దక్షిణాఫ్రికాలో జీవిత ఖైదు శిక్ష పడింది ఈ రోజే. జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారుడిగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు, దానికి సాయుధ విభాగమైన ఉంకోంటో విసిజ్వేకు అధ్యక్షుడిగా పోరాటం చేశారాయన. అందులో భాగంగా జరిగిన ఓ మారణ కాండకు బాధ్యుణ్ణి చేస్తూ జీవిత ఖైదు విధించారు ఆఫ్రికన్ పాలకులు. దాంతో 27 ఏళ్ల పాటు రోబెన్ అనే ద్వీపంలో జైలు శిక్ష అనుభవించాడు మండేలా. ఈ ఘటనతో 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారాయన. 1975 ఇందిరాగాంధీపై ఉత్తరప్రదేశ్ కోర్టు వేటు వేసింది ఈ రోజే. ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన రాజు నారాయణ్ కేసు వేశారు. 1971లో జరిగిన ఎన్నికల తర్వాత అలహాబాద్ హైకోర్టులో కేసు ఫైల్ చేశారాయన. కోర్టు ఇందిర ఎన్నిక చెల్లదంటూ ఈ రోజు తీర్పునిచ్చింది. ఇందిర కోర్టు నోటీసులకు స్పందించకపోవడంతో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించారు. 2 ఏళ్ల పాటు సాగిన ఎమర్జెన్సీ తర్వాత 1977లో ఎన్నికలు జరిగాయి. రాజ్ నారాయణ్ సారథ్యంలో సోషలిస్టు పార్టీతో పాటు భారతీయ జనసంఘ్, భారతీయ లోక్దళ్, కాంగ్రెస్ ఓ కూటమిగా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించాయి. ఆ ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి మళ్లీ పోటీ చేసిన రాజ్ నారాయణ్ ఇందిరపై గెలిచి సంచలనం సృష్టించారు. 1996 భారత లోక్సభ స్పీకర్ గా పిఏ సంగ్మా పదవీ ప్రమాణం స్వీకరించింది ఈ రోజే. లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన మొట్టమొదటి ఏకైక ఎస్టీ క్యాండిడేట్ ఆయన. మేఘాలయ సీఎంగా పనిచేసిన సంగ్మా వరుసగా 8 సార్లు తురా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.